నమస్కారం. హిట్ టీవీ ద్వారా అనేకమైనటువంటి భారతంలోని మంచి పాత్రల గురించి మనం చెప్పుకుంటున్నాము. యాక్చువల్లీ నేను నిజానికి ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పటి సమాజంలో ఉన్నటువంటి యువకులకి కానీ, పిల్లలకి కానీ భారతము, రామాయణాలు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ, చిన్న చిన్న కథల ద్వారా వాళ్ళకి ఇది భారతం, ఇది విని మీరు నేర్చుకోండిరా అని చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఈ అంశాలని తీసుకున్నాను. చిన్న చిన్న కథలు, పిట్ట కథల్లానే చెప్తున్నాను. పెద్దవైనటువంటి పెద్ద పెద్ద పదాలు కూడా ఉపయోగించట్లేదు. సరళమైన భాషలో చిన్న చిన్న కథలు చెప్తూ వస్తున్నాను. ఇవాళ భారతంలోని ఆస్తికుడు గురించి మనం చెప్పుకుంటున్నాము. హీరో ఆయన ఎప్పుడొస్తాడో తర్వాత చూద్దాము. యాయవారము అనేటువంటి వంశంలో జరత్కారుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు. ధర్మబద్ధమైన జీవితం, నియమనిష్టలతో ఉన్నటువంటి వాడు, తపస్సంపన్నుడు, జ్ఞాని, బ్రహ్మచారి. ధర్మ కార్యాచరణలు చేస్తూ ఆయన ఋషులకి సేవలు చేస్తూ, వాళ్ళకి కావలసిన ఉపచారాలు చేస్తూ, వాళ్ళ రుణాలు తీర్చుకుంటూ ఆయన ముని వృత్తిలో కొనసాగుతూ ఉన్నాడు జరత్కారుడు. ఒక రోజున జరత్కారుడు అలా వనంలో వెడుతూ ఉంటే అక్కడ కొంతమంది మునులు కనపడ్డారు. అక్కడ ఒక గడ్డి దుబ్బు ఉంది, ఔర గడ్డి దుబ్బు. దానిని కొన్ని ఎలకలు కింద భూమిలోంచి వచ్చి అవి కొట్టేసి మొత్తం కొరికేసి వేళ్ళన్నీ తినేసాయి. ఒక్క వేరు మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వృద్ధులు, ఈ మునులు ఆ ఒక్క వేరు తింటూ సూర్యకిరణాలనే ఆహారంగా తీసుకుంటూ వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఇది జరత్కారుడికి చిత్రం అనిపించింది. ఇది కొత్త విధానంలో ఉండే తపస్సా ఇది ఎలాగో చెప్పండి, నేను కూడా చేస్తా అన్నాడు. అంటే వాళ్ళు వెర్రిబాడ, ఓ ముని కుమార, ఎంత అమాయకుడివి, ఇది కొత్త విధానంలో ఉన్నటువంటి తపస్సు కాదు నాయన, మేము దురదృష్టవంతులం. ఎందుకంటే ఒక పాపాత్ముడు మా వంశంలో పుట్టాడు, వాడి పేరు జరత్కారుడు. వాడు పెళ్లి చేసుకోవట్లేదు, పుత్ర సంతానాన్ని కనట్లేదు. అందువల్ల మాకు ఉత్తమ గతులు లేవు, అధోగతికి పోతున్నాం మేము. వాడి తండ్రి తాతలం, మేమందరం తాత ముత్తాతలం, తండ్రులం. పుత్రకార్యాలు చేయాలి, పితృకార్యాలు చేయటం వల్లనే ఉత్తమ గతులు కలుగుతాయి వాళ్ళకి. అందుకని పున్నామ నరక నుంచి తప్పించేవాడు పుత్రుడు అన్నారు, వంశోద్ధారకుడు పుత్రుడు అన్నారు. ఆ పుత్రుడు ధర్మ కార్యాచరణలో ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధమైన జీవితంలో తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవలు చేస్తూ వంశాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి వాడు కొడుకు. ఈ జరత్కారుడు పెళ్లి చేసుకోవట్లేదు, పుత్ర సంతానం లేదు, మాకు ఉత్తమ గతులు లేవు, మేము అధోగతికి పోతున్నాము, ఈ స్థితికి వచ్చాము నాయన. వాడు ఎక్కడన్నా కనిపిస్తే ఒక్క మాట వాడిని పెళ్లి చేసుకుని పుత్ర సంతానాన్ని కనమని చెప్పండి నాయన అని వాళ్ళంటే జరత్కారుడు ఆలోచించాడు. ఈయనే ఆ మహానుభావుడు. అయ్యో, నా కారణంగా నా పితృదేవతలు ఇన్ని బాధలు పడుతున్నారా అని ఆలోచించి అందరికీ నమస్కారం పెట్టి, మీరు అన్నటువంటి జరత్కారుణ్ణి నేనే, నాకు పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందాలనే కోరిక ఏమాత్రమూ లేదు, ముని వృత్తిలోనే ఉండాలి అని నా ప్రవృత్తి. కానీ ఇవాళ మీ స్థితి చూసాక నాకు దుఃఖం అనిపిస్తోంది, కాబట్టి నేను పెళ్లి చేసుకొని ఉత్తమ సంతానాన్ని, పుత్రుని కానీ మీకు ఉత్తమ గతులు కలిగిస్తాను అని ఒక మాట ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా మునులు, వృద్ధులైనటువంటి మునులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. జరత్కారుడు బయలుదేరాడు. ఏమని నిర్ణయించుకున్నాడు, నాకు జరత్కారువు అనేటువంటి అమ్మాయి దొరికాక పెళ్లి చేసుకుంటాను అని. దీన్నేనంటారు పిచ్చి అంటారు. రకరకాల పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పిల్లలకి పేర్లు నారాయణ, కృష్ణ, గోవింద, గోపాల ఇలాంటి పేర్లు పెడతారు. ఎందుకో తెలుసా అండి, నిరంతరం గోవిందా ఎక్కడున్నావురా, కృష్ణ ఎక్కడున్నారా, శివ ఎక్కడున్నావురా, విష్ణు ఎక్కడున్నావురా, నిరంతరం నామం పలుకుతావని. కాత్యాయని, కామేశ్వరి, మా ఇంట్లో లక్ష్మీ, సరస్వతి, కాత్యాయని, కామేశ్వరి అని 4 పేర్లు పెట్టారు. కామేశ్వరి మా ఇలవేలు. చాలామంది ఏమనుకుంటున్నారంటే కామేశ్వరి అంటే అక్కడ కామము అనేటువంటి అర్థాన్ని తీసుకుంటున్నారు. అది అజ్ఞానం. ఏం తెలుసును, పేరును బట్టి మీనింగ్లు తీసి అర్థాలు తీసుకుంటున్నారు కొంతమంది. అది వాళ్ళ గ్రహస్థితి, మనం ఏం చెప్పలేమనుకోండి. కామేశ్వరీ దేవి వ్రతమని మా ఇలవేలు ఆవిడ చివరి పిల్లలకి పెట్టుకునేవాళ్ళు. ఈ అమ్మవారి పేర్లు అయ్యవార్లు పెట్టుకోవటం వల్ల పిలుస్తాం. అది ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని. కానీ ఒక్కొక్కటి పిచ్చేదో ఉంటుంది. వాడు ఆమెసాను సూకి పెడతానంటాడు పేరు. అర్థం ఉందండి. ఆఫ్రికా ఫైటర్ ఆవిడ పేర్లు మనం హిందువులం పెట్టుకుంటాము, ఏమని పిలుస్తారు? ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్క వెర్రి. అందువల్ల మంచి పేర్లు కలిగినటువంటి పేర్లు పెట్టుకోవాలి, అది బాగానే ఉంది.
ఇక్కడ వీడికి పిచ్చి ఏమిటంటే ఈ జరత్కారుడికి జరత్కారువు అనేటువంటి అమ్మాయి దొరికే వరకు చేసుకుని పేరులో ఏముందండి. ఇప్పుడు ఇంకో లక్ష్మి పేరు సరస్వతో పార్వతో ఇంకో దొరుకుతుంది. శుభలక్షణాలు ఉండి వినయ సంపత్తి కలిగి సేవ చేసేటువంటి అమ్మాయిని చూసుకోవాలి, సుగుణాలు కలిగిన అమ్మాయిని చూసుకోవాలి. కానీ పేరుతోటి సంబంధం ఏముంటుంది? అయినా వెతుకుతున్నాడే ఎక్కడ జరత్కారు అనేటువంటి పేరు కలిగిన అమ్మాయి దొరకడం లేదు. అయితే ఈ వార్త అలా అలా వేగుల ద్వారా గూఢచారుల ద్వారా వాసుకి తెలిసింది. నాగలోకంలో ఉండేటువంటి వాసుకి, కద్రువ కుమారుడైనటువంటి వాసుకి తెలిసి, వాసుకి ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు జరత్కారు. సరే ఆయన వెతుకుతున్నాడు, నా చెల్లెలు ఉంది కదా, మహాముని తపస్సంపన్నుడు, వేదాధ్యయనం చేసినటువంటి వాడు, నిష్టలు కలిగినటువంటి వాడు అని ఆలోచించి ఆయన దగ్గరికి చెల్లెలను తీసుకువెళ్ళి, మహానుభావ నమస్కారం, మీరు తపస్సంపన్నులు, మీరు చాలా గొప్పవారు, మీ వంటి ఉత్తములకి మా చెల్లెల్నిచ్చి వివాహం చేయటం వల్ల మేము ధన్యులం అవుతాము. ఈమె జరత్కారు నా చెల్లెలు, ఈమెని వివాహం చేసుకోండి, మీ వల్ల మా వంశము మీ ఎంతో పవిత్రం అవుతుంది, మీతో అనుబంధం కలుపుకోవటం వల్ల, సంబంధం కలుపుకోవటం వల్ల అని చాలా వినయంగా వాసుకి అడిగితే, జరత్కారు తర్వాత ఈమె వినయ సంపన్నురాలు, మీకు అనుగుణంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, మీరు ఏం చెప్తే అదే వింటుంది, మంచి సుగుణాలు కలిగినటువంటిది మా చెల్లెలు అని వాసుకు చెప్పాడు. జరత్కారు సంతోషించాడు. సరే అన్నాడు, ఆమెని పాణిగ్రహణం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న మొదటి రోజే కొన్ని కండిషన్స్, కొన్ని నియమాలు పెట్టాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందండి. ఏమన్నాడు? ఇదిగో నువ్వు నన్ను ఎప్పుడూ అగౌరవపరచద్దు, అవమానపరచద్దు, నువ్వు నన్ను అగౌరవపరిచినా అవమానపరిచినా ఆ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నాడు. అసలు ఈ జరత్కారులు లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి. లోకల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి భార్య పిల్లలు కుటుంబం పట్ల అపేక్ష లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ స్వార్థంలో వాళ్ళు బతుకుతూ నేను పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి. చేసుకుని స్త్రీని దగా చేయకూడదు, స్త్రీ జీవితాన్ని పాడు చేయకూడదండి. ప్రేమాస్పదులైనటువంటి వాళ్ళే చేసుకోవాలి, సంసారంలోకి పోవాలి. ఈ జరత్కారు కూడా అలాంటి వాడే. ఉత్తమగతులు తల్లిదండ్రులకి మా పితృదేవతలకి ఇవ్వడం కోసమనే పెళ్లి చేసుకున్నాడు కాదు. స్వతసిద్ధమైన ప్రేమాభిమానాలు కుటుంబ వ్యవస్థ పట్ల అపేక్ష ఉన్నవాడు కాదు. ఆమెకు చెప్పాడు అవమానించద్దు అంటే. ఇక్కడ కూడా ఇంకొక మాట చెప్పుకోవాలి మనం. ప్రతి స్త్రీ భర్తని చాలా ప్రేమగానే చూడాలనుకుంటుంది, చూస్తుంది. భర్త నుంచి ప్రేమని ఆశిస్తుంది, ఆత్మీయతని ఆశిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి మన ఇంట్లోకి వచ్చింది, సర్వం నువ్వే అనుకుంటోంది. ఆమెని ఎంత ప్రేమగా చూడాలి, ఎంత అభిమానంగా చూడాలి, ఆమె అవసరాలు కనిపెట్టుకుని ఆమెకి ఏ కష్టం లేకుండా చూడవలసినటువంటి ధర్మం భర్తకి ఉంది. నా అతి చెరామి అంటే అర్థం ఏంటంటే, నా అతి చెరామి, నేను నిన్ను దాటి ఎక్కడికి పోను, నిన్ను వదలను అనే కదా పెళ్లి మంత్రాల యొక్క అర్థం. ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను అవమానిస్తే పోతాను. ఎందుకు అవమానిస్తుందండి? స్త్రీ ప్రేమాస్పదరాలు, అమృతం ఆమె హృదయం. సరే అంది. చాలా ప్రేమతోటి, భక్తితోటి, నిష్ఠతోటి, భయంతో సకల ఉపచారాలు చేస్తూ జరత్కారు ఆయనతోటి సంసారం చేస్తుంది. కొంతకాలం అయ్యేసరికి ఆమె గర్భవతి అయింది, సంసారం నడుస్తుంది. ఒక రోజున ఈ జరత్కారుడు భార్య ఒళ్ళో తలబెట్టుకుని పడుకున్నాడు. జరత్కారు ఒళ్ళు నిద్రపోతున్నాడు. సాయంకాలం సూర్యాస్తమయం అవుతోంది. సాయంకాలం సూర్యాస్తమయ కాలంలో చేయవలసినటువంటి ధర్మ విధులు కొన్ని ఉన్నాయి, వాటిని ఆచరించాలి. చుట్టూతా ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న మునులందరూ కూడా అవి ఆచరించడానికి బయలుదేరుతున్నారు. ధర్మాచరణకి విరుద్ధం లేకుండా ఉండాలి అంటే సాయం సమయంలో చేసేటువంటి విధులు నిర్వర్తించాలి. మునులు చేయవలసినటువంటి కార్యం అది. అందరూ పెడుతున్నారు. ఈయన గాఢ నిద్రలో ఉన్నాడు. జరత్కారుకి ఏం చేయాలో తోచటం లేదు. లేపితే ఏం కోపం వస్తుందో, నిద్ర లేపితే ఏం కోపం వస్తుందో, లేపకపోతే ఏం కోపం వస్తుందో. లేపకపోతే నువ్వు లేపదా ధర్మాచరణకు ఆటంకం కలిగిందంటాడేమో, లేపితే ఎందుకు లేపేవంటాడేమో. చూసారు, ఇలాంటి వాళ్ళతో సంసారం చాలా కష్టమండి. ఆయన మాట నెగ్గాలనుకుంటాడు, యువతలో అని అర్థం చేసుకోడు. అయినా కానీ ధర్మాచరణకి విరుద్ధం కలగకూడదు అనే ఉద్దేశంతో కోప్పడితే కోపడ్డాళ్లే అనుకొని చాలా సున్నితంగా లేపింది జరత్కారుడు. లేచాడు విశ్వామిత్రుడు. ఎందుకు లేపేవన్నాడు. నేను చెప్పాను, నన్ను అవమానించద్దు, అగౌరవపరచద్దు, అవమానం చేయొద్దు అని ముందే చెప్పాను కదా, నువ్వు నన్ను ఎందుకు లేపేవన్నాడు. స్వామి, సాయంకాలం అయింది, సూర్యాస్తమయం అవుతోంది, ధర్మ విధులు నిర్వర్తించవలసినటువంటి సమయం. ఎక్కడ ధర్మానికి వ్యతిరేకం కలుగుతుందో, ధర్మాచరణకి విరుద్ధం ఎక్కడ జరుగుతుందో అనే భయంతో లేపాను, అంతకంటే ఏమి లేదంటే. ఎందుకు ఇప్పుడు సూర్యుడు, నేను ధర్మకార్యాలు చేయకుండా సూర్యుడు అస్తమిస్తాడా అన్నాడు. ఎంత అహంకారం అండి ఇక్కడ కూడాను. ఏ కాలమైనా మనిషిలో గుణాలండి. అహంకారం ఒక్కొక్కడు ఉంటాడు, నేను చెప్పిందే కరెక్ట్, రండి నా దగ్గరికి రండి, మీకు దమ్ముంటే రండి అంటాడు ఒక్కొక్కడు. ఈ అహంకారం ఎందుకండి?
ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని కోట్ల జీవుల్లో మనం కూడా చిన్న చిన్న పురుగుల్లాంటి వాళ్ళు. దేనికి అహంకారం? మనల్ని మించిన జ్ఞానులు ఉన్నారు, మనల్ని మించినటువంటి సంపన్నులు ఉన్నారు. తనను తాను మర్చిపోతుంటాడు ఒక్కొక్కడు. అహంకారం అది అనర్థానికి మూలం, స్వానుభవంలో కానీ తెరవదు. నేను ధర్మాచరణ చేయకుండా సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడు అన్నాడు కోపం వచ్చి. సరే ఏది ఏమైనా నువ్వు నా పట్ల అగౌరవంగా ప్రవర్తించావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అర్థం ఉందండి. స్త్రీ గర్భవతి, ఆయన మాటే చెల్లాలని వెళ్ళిపోతానంటాడా? ఇటువంటి మూర్ఖులు మనకి ప్రపంచంలో, ఈ సమాజంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు అన్నీ చదివినటువంటి వాళ్ళే, ఇవన్నీ చదివిన వాళ్ళే. వాళ్ళు ఏం నేర్చుకున్నారండి? ఈ రకంగానే ఎంతోమంది స్త్రీ జీవితాలు బలి అయిపోతూనే ఉన్నాయి. జరత్కారుడు వెళ్ళిపోతున్నానని చెప్పాడు. అయితే ఒకటి చెప్పాడు, తేజోవంతుడు, అగ్ని లాంటి తేజోవంతుడు, సూర్యుడు అంత తేజోవంతుడైనటువంటి కొడుకు పుట్టాడు. వాడు నీ వంశాన్ని నా వంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు. నువ్వు మీ అన్న దగ్గర జాగ్రత్తగా ఉండన్నాడు. వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుంటున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఏమి ప్రేమ పంచాడు? మళ్ళీ తపస్సు ఎందుకు? తపస్సులో ఏం సాధిస్తాడు? ఎక్కడ చూసినా మగవాడి జీవితం ఇలాగే ఉంది. ఎంతవరకు కావాలో అంతవరకు ఉన్నాడు, తనకు అక్కర్లేదంటే వదిలేసి వెళ్ళిపోతాడు. అదే వదిలేసి స్త్రీ పెడితే స్త్రీని పట్టుకుని మొత్తం లోకం అంతా ఎన్ని అనాలు అన్నీ అంటూ లోకం తీరు అలాగే ఉంది. పాపం జరత్కారు, గర్భవతి అయినటువంటి జరత్కారు అన్న దగ్గర, వాసుకి దగ్గరే జాగ్రత్తగా ఉంది. కొంతకాలానికి ఆమెకి తేజోవంతుడైనటువంటి కొడుకు పుట్టాడు, ఆస్తికుడు. పెరిగి పెద్దవాడయ్యాడు, సకల శాస్త్రాలు అభ్యసించాడు, అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు ఆస్తికుడు. ఇక్కడ ఆస్తికుడు ఇలాగ వేదాధ్యయనాలు నేర్చుకుంటూ ఉన్నాడు. మనం వేరే కథలోకి వెళ్తూ మనం పరీక్షిత్తు కథలో చెప్పుకున్నాం. జనమేజయుడు తండ్రి పరీక్షిత్, ఆయన వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి తపస్సు చేసుకున్న శమీకుణ్ణి పలకరిస్తే పలకలేదని అహంకారంతో కోపం వచ్చి చనిపోయిన ఒక పావును తీసుకెళ్ళి శమీకుడు మెళ్ళ వేసి వెళ్ళిపోతే శమీకుడు కుమారుడు వచ్చాడు. వచ్చి శపించాడు, మా నాన్న మెళ్ళ ఎవరైతే పాము వేశాడు వారం రోజుల్లో వాడు తక్షకుడి వలకాటుకు వల్ల చనిపోతాడు. ఇది తెలుసుకున్నటువంటి పరీక్షిత్తు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ తక్షకుడి కాటుకి బలి అవ్వక తప్పలేదు. తక్షకుడి కాటు వల్ల భస్మం అయిపోయింది. భవనంతో సహా పరీక్షిత్ జీవితం మొత్తం పోయి. తండ్రి చావుకి కారకుడైనటువంటి తక్షకుడు అని తెలుసుకున్నటువంటి జనమేజయుడు ఉదంకుని ప్రోద్బలంతో ఈయన సర్పయాగం మొదలుపెట్టాడు. ఉదంకుడు వచ్చాడు, మీ నాన్న ఇలాగా తక్షకుడి కాటు వల్ల చనిపోయాడు కాబట్టి నువ్వు తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి కదా అని కొంచెం ఇతన్ని ప్రోత్సహించాడు. దాంతో జనమేజయుడు మొదలుపెట్టాడు. అయితే వాస్తుశాస్త్రం తెలిసినటువంటి ఒక పండితుడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, మీరు ఈ యాగం తలపెడుతున్నారు కానీ ఇది చివరి వరకు కొనసాగదు అన్నాడు. అయితే వినలేదు జనమేజయుడు. నేను చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను అంతే అన్నాడు. శారంగరవుడు ఇంకా వశిష్ఠులు వీళ్ళతోటి తీసుకుని అయినా అనేక మంది పురోహితులతోటి మొదలుపెట్టాడు. ఏది? సర్పయాగం. సర్పయాగం నడుస్తోంది. సర్పాలు కుప్పలు కుప్పలుగా వచ్చి దాంట్లో అగ్నిలో పడుతూనే ఉన్నాయి. సర్పజాతి నశిస్తూనే ఉంది. తక్షకుడు భయంతో పారిపోయాడు ఇంద్రుడి దగ్గరికి. నన్ను రక్షించి, నేను కూడా దాంట్లో పడిపోయేలా ఉన్నాను, సర్పయాగం జరుగుతోంది, జనమేజయుడు చేస్తున్నాడు, నన్ను రక్షించు అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడిని ఆశ్రయించాడు తక్షకుడు. ఇది వాసుకి అర్థమైంది, సర్పజాతి మొత్తం నశించిపోతుంది జనమేజయుడి సర్పయాగంలో. దీన్ని ఎలాగైనా ఆపాలి, లేకపోతే వంశక్షయం, మొత్తం కులమంతా వంశం సర్పకులం అంతా నశించిపోయేలా ఉందనుకుని జరత్కారు చెల్లెల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెల్లెలతో అన్నాడమ్మా, ఈ సర్పయాగాన్ని ఎలాగైనా ఆపించగల శక్తి కలిగిన వాడు నీ కొడుకు ఒక్కడే, ఆస్తికుడు ఒక్కడే. ఆయన వల్లనే ఈ యాగం ఆగుతుంది. నువ్వు ఎలా అయినా నీ కొడుకుని పంపించి ఈ యాగాన్ని ఆపించు అన్నాడు. అప్పుడు జరత్కారు కొడుకుని పిలిచింది ఆస్తికుడు, నాయన అక్కడ సర్పయాగం జరుగుతుందిరా, నువ్వు వెళ్ళి మన వంశం నిర్మూలనం కాకుండా ఎలాగైనా ఆపించాలి అన్నాడు. అంది. సరేనన్నాడు ఆస్తికుడు. అదండి కొడుకు లక్షణం అంటే అది. అందుకని కొడుకు అనేటువంటి వాడు ముందు రుణం. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ముందు మాతృదేవో భవ అన్నారు. ఎందుకు? నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చినటువంటిది తల్లి. మిగిలిన వ్యవహారాల తర్వాత తండ్రి గురువు చూసుకుంటారు. ప్రధానం నువ్వు భూమి మీదకి రావడానికి నీకు జన్మనిచ్చినటువంటిది తల్లి. 9 నెలలు గర్భంలో మోయడం అంటే ఎంత కష్టమైనటువంటి విషయమో అది స్త్రీకి మాత్రమే తెలుస్తుంది, పురుషులకి ఏం తెలుస్తుంది? ఎన్ని బాధ్యతలన్నా నిర్వర్తించవచ్చు, మన శరీరాన్ని మనమే మోసుకోలేని పరిస్థితుల్లో 9 నెలలు
ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి ఆ పసివాడికి జన్మనిస్తుంది తల్లి. మాతృదేవత రుణం తీర్చుకోవటం అనేటువంటిది ప్రధాన లక్ష్యం కొడుక్కి. ఏ స్త్రీ కూడా తన సంతానాన్ని వదులుకోవాలని అనుకోదు. ఇంత కష్టపడి కంది, ఎంతవరకు వాడి బాధ్యత, వాడికి తినడం, నడవడం, వాడికి మాటలు నేర్పడం, వాడు ఒక స్థాయికి వచ్చే వరకు తల్లివాడి అన్నీ చూస్తుంది. బాలారిష్టాలు ఎన్ని ఉంటాయి, ఈ పిల్లలకి ఏం తెలుస్తుంది? చిన్నప్పుడు ఎన్ని రకాలమైనటువంటి అనారోగ్యాలు. తండ్రి పట్టించుకోకపోయినా తల్లి ఇవన్నీ పట్టించుకుని నా పిల్లడు నా పిల్లడు నా పిల్లడు. తల్లి గర్భాన 9 నెలలు ఉండి వచ్చి తల్లి పాలు తాగి జ్ఞానాన్ని సంపాదించిన నువ్వు తల్లి గుండెను గుద్దుతున్నావు అంటే ఏం కొడుకులు అవుతారు వాళ్ళు? ఎక్కడ ఉన్నా తల్లి తల్లే. ఏ పరిస్థితిలోనైనా తల్లి కొడుకును విడిచి వెళ్ళిపోయిందంటే తెలివైన కొడుకు, జ్ఞాని అయిన కొడుకు ఆలోచించాలి. నాన్నగారు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందండి మమ్మల్ని వదిలేసి అని ప్రశ్నించేలా ఉండాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ కారణానికి తల్లి పిల్లల్ని వదిలి వెళ్ళదు. వెళ్ళింది అంటే ప్రబలమైనటువంటి ఒక కారణం ఏదో ఉంటుంది. ఆ కారణాన్ని తెలుసుకోగలిగి తల్లిని సేవించినటువంటి వాడే కొడుకు. లేకపోతే అందుకనే దుర్జటి రాశాడు, కొడుకుల్ పుట్టరటంచునేత్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టర కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏ గతుల్ వడసెన్ పుత్రులు లేని ఆచుకునకున్ వాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. దుర్జటి రాసినటువంటి అద్భుతమైనటువంటి లక్షలు ఇవ్వచ్చండి ఈ పద్యానికి. కొడుకులు లేరో అని చాలామంది ఏడుస్తున్నారు. వద్దండి, ఈ కాలంలో కొడుకులు వద్దు, కూతుళ్ళు వద్దు. హాయిగా ఉన్నటువంటి వాళ్ళకే ధర్మకార్యాలు చేసుకోగలుగుతున్నారు. ఒక్కళ్ళు ఉంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు, ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. కష్టాలు ఉన్నప్పుడే భగవంతుడు పలుకుతాడు. అన్నీ పరిపూర్ణ పొట్ట నిండిన వాడికి ఆకలేం వేస్తుందండి? అన్ని సౌఖ్యాలు ఉన్నవాడికి భగవంతుడు ఎందుకు గుర్తుకొస్తాడు? కొన్ని కష్టాలు అనేటువంటి ఉంటే దేవుడా అని పిలుస్తాం, ఆర్తితోటి పిలుస్తాం. ఈ పిల్లలు ఉండి ఇవాళ ఉద్ధరించలేదు చూడండి. సొసైటీలో ఎక్కడ చూసినా ఇవాళ సమాజంలో తల్లి తండ్రి ఇద్దరే ఉంటున్నారు. రెక్కలు వచ్చిన పక్షులు దేశాలకు ఎగిరిపోతున్నాయి. ఏ పిల్లలు తల్లిదండ్రులని ప్రేమగా చూస్తున్నారు చెప్పండి? ఆస్తి ఉన్నా చూడట్లేదు, లేకపోయినా చూడట్లేదు. కొడుకులు ఏ ధర్మాలు నిర్వర్తించిన కొడుకులు ఎందుకండి? 100 మంది కొడుకులు ధృతరాష్ట్రుడికి. దుర్మార్గమైనటువంటి కొడుకులు. ఏమి సాధించాడు ఆయన? చివరికి ఒంటరివాడయ్యి కార్చిచ్చులో దహింపబడ్డాడు. ఏ కొడుకైనా కొరువు పెట్టాడా? సుఖమహర్షి కొడుకులు లేకపోయినా ఆయన అత్యంతమైనటువంటి విలువలు పొందుతూ అపారమైన గౌరవాన్ని పొందుతున్నటువంటి వాడు సుఖమహర్షి. జ్ఞానం అంటే ఇదేనండి. అందువల్ల కొడుకులు అనుకోడు, ఎవ్వరూ కొడుకులు కాదు. సేవ చేయని వాడు కొడుకే కాదు. తల్లిదండ్రుల మాట విననివాడు కొడుకే కాదు. ఆస్తికుడు తల్లి మాట విన్నాడు. జనమేజయుడి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మాత్ముడివి, సత్యధర్మ పరాయణత కలిగినటువంటి వాడు, ప్రజానురంజకంగా పరిపాలన చేస్తున్నటువంటి వాడు, ఎంతో గొప్పవాడు అయినటువంటి నువ్వు ఈ యాగం చేస్తున్నావు, చాలా గొప్పవాడు అని అక్కడ ఉన్నటువంటి పురోహితులందరినీ కూడా, మీరు జ్ఞానులు, తపస్సంపన్నులు, మీ వంటి వారికి సేవ చేసుకోవటం నా అదృష్టం, ఇవాళ మిమ్మల్ని దర్శించుకున్నాను అని పరిపరి విధాల వాళ్ళని పొగిడాడు. వాళ్ళందరూ ఇతని వినయ సంపన్నకి మూర్తిభవించిన వాళ్ళే. ఏమి కావాలని అడిగితే ఈ సర్పయాగాన్ని ఆపేయమన్నాడు. వాళ్ళందరూ జనమేజయుడితో సర్పయాగాన్ని ఆపించేశారు. ఆస్తికుడి వల్ల సర్పయాగం ఆగింది. కథ నీతి ఏంటంటే, ఆస్తికుడు పేరు తలుచుకున్నట్లయితే సర్పాల భయం ఉండదు అంటారు. ఇటువంటి సుపుత్రుడే సమాజానికి అవసరం. మరొక కథతోటి మనం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.